శాస్త్ర సుందర సందేశం దివాకర్ల వెంకటావధాని వారిది. పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి. హనుమ సీతను కాంచి లంకను కాల్చి వెనుదిరుకుట రామునకు సందేశము తెలుపుటకై అక్షతయగు జనకాత్మజ కనుగొని హనుమంతుడు వందనమునరించెను. జనకజ యాతని కనివానరవర ప్రశస్తమగు నీ బలము సాహసము ప్రోవగనను నర్హుడవి ఒకడవే లంకను పతి నా రాజ సంకులము ఒనరించినను గొనుటూరు యశస్కరం ఆ పని సాధింపవేయని పలికెను. అర్థోపహితం బగునా వాక్యము వినుపవనుజుడో జనని వేగమే రాఘవుండు హర్యక్షబలముతో వచ్చియోర్చి రావణు తత్సైన్యము తొలగించును నీ దుఃఖమనుచు ఓదార్చి తిరిగి పోదలచి చేసినతి స్వామి దర్శన త్వరిత చిత్తుడై పర్వత మారోహించెను. మారుతగతి హనుమంతుడు గగనము దాటెనంబునిధి మేటి నౌకవలే చుచుచు ఘనముల వచ్చుచు బయటికి కనబడి గూఢోత్కత చంద్రుని వలె వినతానందను విధమున ఎగురుచు అరుగుదెంచే సాగర మధ్యమునకు మైనాకుని ప్రేమను చేదాకుచు ముందు కరిగే జాముక్త శరము వలె శ్రీ వాల్మీకి మునీంద్రులు దయతో తెలిపిన రాముని దివ్య కథనే తెలిపెదరాముని దివ్య కథ.